ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ ఎప్పుడైతే చెంచల్గూడ జైల్లోకి అడుగుపెట్టాడో ఆయన అడుగుపెట్టిన సరిగ్గా 30 నిమిషాల్లోపే హైకోర్టులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అల్లు అర్జున్ కూడా సామాన్య వ్యక్తిలాగే ట్రీట్ చేయాలి, అతనికి కూడా జీవించే హక్కు ఉంది, సామాన్యుడికి వర్తించే మినహాయింపులన్నీ అల్లు అర్జున్కు కూడా వర్తిస్తాయని చెప్పి హైకోర్టు జడ్జి చాలా స్పష్టంగా వ్యాఖ్యానించారు. హైకోర్టులో అల్లు అర్జున్ 3 రోజుల క్రితమే క్వాష్ పిటిషన్ వేశారు. ఈ తొక్కిసలాటకు తనకు సంబంధం లేదని చెప్పారు. అంతేకాదు సంధ్యా థియేటర్ హైకోర్టులో చాలా విభిన్నమైన వాదన జరిగాయి. అల్లు అర్జున్ లాయర్కి పోలీసుల లాయర్కు మధ్య చాలా బాగా 2 గంటల పాటు వాదన జరిగి ఈ వాదనలో చాలా స్పష్టంగా అల్లు అర్జున్ లాయర్ చెప్పారు, హైకోర్టు మేము సంధ్యా థియేటర్కు వస్తామనే విషయాన్ని పోలీసులకు చెప్పాము అని చాలా స్పష్టంగా వాదించారు. మొదటి నుంచి మనం అల్లు అర్జున్ కేసులో చూస్తే ఇదే ముఖ్యమైన పాయింట్. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, కాబట్టి మేము సెక్యూరిటీని అరేంజ్ చేయలేదు. అల్లు అర్జున్ చెప్పకుండా సంధ్యా థియేటర్కి వచ్చాడు. అల్లు అర్జున్ ఒక్కడే రాలేదు సంధ్యా థియేటర్కి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది మనం మాట్లాడుకునేది ఏంటంటే, సంధ్యా థియేటర్కి ఆ రోజు సినిమా చూసేందుకు అల్లు అర్జున్, ఆయన కుటుంబ సభ్యులు స్నేహారెడ్డి, అట్లా ఆయన భార్య స్నేహారెడ్డి, అలా మామ వచ్చాడు, అట్లాగే ఆయన పిల్లలు వచ్చారు, అట్లాగే హీరోయిన్ కూడా వచ్చింది. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. వీళ్ళెవరిపైన కాకుండా ఓన్లీ A11 ఈ కేసులో అల్లు అర్జున్ని అక్యూజ్డ్ 11లో పెట్టారు. సో అల్లు అర్జున్ ఏం చేశారంటే, ఈ తొక్కిసలాటకు నాకు సంబంధం లేదని 3 రోజుల క్రితమే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ ఇవాళ హియరింగ్కి వస్తుంది. హియరింగ్కి వచ్చే రోజే ఉదయం చిక్కడపల్లి పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. పోలీసులు వాదించే వాదన ఏంటంటే, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్నారనే సమాచారం మాకు లేదు అన్నారు. మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. చిక్కడపల్లి పోలీసులు ఆ రోజు ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా స్పష్టంగా చెప్పారు, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్నారనే సమాచారం మాకు లేదు అని చెప్పారు. కానీ మనము లెటర్ చూసాం ఇప్పటిదాకా. ఒక లెటర్లో చాలా స్పష్టంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి. డిసెంబర్ 4వ తేదీన అంటే 2వ తేదీనే రిక్వెస్ట్ పెట్టింది. డిసెంబర్ 4వ తేదీన రాత్రి 9:30 సినిమా అల్లు అర్జున్ అంటే మైత్రి మూవీ మేకర్స్ వారి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మా దగ్గర ప్రీమియర్ షో జరుగుతుంది. దానికి అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులతో పాటు హీరో, హీరోయిన్, విఐపీస్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు అని కూడా ఆ లెటర్లో పెట్టింది. పోలీసులు ఆ లెటర్ తీసుకొని స్టాంప్ వేసి ఇచ్చారు. అదే కౌంటర్ ఫైల్ కూడా అవుతుంది. సో ఇదే వాదనని అల్లు అర్జున్ లాయర్ కోర్టులో వినిపించారు, హైకోర్టు ముందు వినిపించారు. హైకోర్టు అల్లు అర్జున్ లాయర్ వాదనతో ఏకీభవించినట్టుగా తెలుస్తుంది. పోలీసులు చెప్పారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు. ఈయన సంధ్యా థియేటర్ యాజమాన్యం పర్మిషన్కి అప్లై చేసిందని అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు వాదిస్తే పోలీసులు ఏం చెప్పారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అల్లు అర్జున్ రాకూడదు అక్కడికి అన్నట్టుగా పోలీసులు వాదించారు. మొత్తానికి పోలీసుల వాదన బలహీనపడిందనే చెప్పాలి హైకోర్టులో. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక స్టార్, అప్పటికే పుష్ప 1 అనే సినిమాతో చాలా పాపులర్ అయ్యాడు, నేషనల్ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ రోడ్డు మీదకి వస్తున్నాడంటే ఆయన ఇంటి దగ్గర కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సెలబ్రిటీ అల్లు అర్జున్ చూడడానికి జనాలు వేగంగా వస్తారు. జనాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, అక్కడ చట్టం కానీ లేకపోతే పోలీసులు ఎవరి వల్ల కాదు. అల్లు అర్జున్ రోడ్డు మీదకి వస్తున్నాడంటే ఖచ్చితంగా వస్తున్నాడనే సమాచారం పోలీసులకు ఉంది కదా. పోలీసులకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు రావద్దు అని మీరు ఏమైనా చెప్పారా? పర్మిషన్ ఇవ్వలేదు, సరే రావద్దని ఏమని చెప్పారా? చెప్పలేదు కదా. మరి వచ్చినప్పుడు ప్రాబ్లం అయింది కదా, ప్రాబ్లం సామాన్యుడికి అయింది కదా. సో ఇదే వాదన హైకోర్టులో దాదాపు 2 గంటల పాటు జరిగినట్టు తెలుస్తుంది. హైకోర్టుకి అల్లు అరవింద్ వెళ్ళారు, దిల్ రాజు వెళ్ళారు, చాలా సెలబ్రిటీలంతా హైకోర్టు దగ్గరికి వెళ్ళారు. ఈ కేసు పైన వాదోపవాదనలు జరిగిన తర్వాత అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. విచిత్రంగా మనం ఉదయం నుంచి చూడవచ్చు, ఉదయం 12:15 డ్రామా స్టార్ట్ అయింది. ఉదయం 12:15 చిక్కడపల్లి పోలీసులు జూబ్లీస్లో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్కి ఇంట్లోకి నేరుగా వెళ్ళిపోయి అతన్ని అదుపులోకి తీసుకున్నారు, కిందకి తీసుకొచ్చారు. అల్లు అర్జున్ అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇలా ఎలా వస్తారు, నోటీస్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా ప్రస్తావించారు. అల్లు అర్జున్ తరఫు లాయర్ కోర్టులో కూడా ప్రస్తావించారు. నాంపల్లి కోర్టులో జరిగిన వాదనలో కూడా అల్లు అర్జున్ లాయర్ ప్రస్తావించారు. సో ఎలా వస్తారు, నోటీస్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. నోటీస్ ఎందుకంటే నేను పారిపోతానని చెప్పలేదు కదా. ఇంకోటి ఈ కేసులో A11 ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు, ఇందులో 7 మందిని అరెస్ట్ చేశాము, ఈ తొక్కిసలాట కేసులో 7 మందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. A11గా ఉన్నాడు అల్లు అర్జున్. సో నేను పారిపోతున్నాను చెప్పలేదు కాబట్టి నాకు నోటీస్ ఇస్తే తప్పేంటి అని చెప్పేసి. సో అల్లు అర్జున్ని 12:15 ఆయన ఇంటికి కిందికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి అరవింద్ వచ్చి పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అల్లు అరవింద్ మాట్లాడని ట్రై చేసినా కూడా వినలేదు. అల్లు అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో
కూర్చోబెట్టి అక్కడి నుంచి నేరుగా ఫస్ట్ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకుపోతామని చెప్పారు. కానీ ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించి గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టులో దాదాపు 2 గంటల తర్వాత అల్లు వాదనలు విన్న తర్వాత రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. డిసెంబర్ 27వ తేదీ వరకు అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇవాళ శుక్రవారం సాయంకాలం వరకు కోర్టు కొనసాగుతుంది. రిమాండ్ విధించింది కోర్టు, నాంపల్లి కోర్టు. ఈలోపు అల్లు అర్జున్ జైలు లోపలికి కూడా వెళ్ళిపోయారు. రిమాండ్ విధించిన తర్వాత అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చారు భారీ భద్రత మధ్య. అల్లు అర్జున్ జైలు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సైమల్టేనియస్గా హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ పైన వాదనలు జరగడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ఇవాళ జైలు నుంచి రిలీజ్ అవుతారనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటికున్న సమాచారం మేరకైతే అల్లు అర్జున్ జైల్లోకి వెళ్ళిన 30 నిమిషాల్లోపే ఆయనకు బెయిల్ మంజూరైంది. మొత్తంగా పుష్ప సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవేమో. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత రిమాండు, ఆ తర్వాత హైకోర్టులో బెయిల్, ఇదంతా ఒక సినిమా చూసినట్టుగా అనిపించింది ఇవాళ. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పొద్దుటి నుంచి ఆందోళనలో ఉన్నారు. అల్లు అర్జున్ బంధువులు, మిత్రులు కావచ్చు, అందరూ ఆందోళనలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ వదులుకొని వచ్చేశారు. దగ్గుపాటి రానా వచ్చారు, దిల్ రాజు వచ్చారు, ఇతర సినిమా యాక్టర్లు అందరూ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఇదంతా జరుగుతున్న టైంలో కొంత ఆందోళనకర పరిస్థితులు. రాత్రికి అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో ఉండాల్సి వస్తుంది అనుకున్నారు. ఇవాళ రాత్రికి ఒకవేళ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయకపోయి ఉంటే ఇవాళ నైట్కు ఆయన చెంచల్గూడ జైల్లో ఉండాల్సి వచ్చేది. రేపు నైట్ అక్కడే, ఎల్లుండి నైట్ అక్కడే, సోమవారం వరకు కానీ బెయిల్కి అవకాశం దొరికేది కాదు. మొత్తానికైతే కథ ఊహించని మలుపులు తిరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం మొత్తానికి అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.